లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మిడతల దండు కదలికలపై సీఎం కేసీఆర్ సమావేశం. రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి లేదు. కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్ సర్వే నివేదికలో వెల్లడి. నిరాడంబరంగా బోనాల ఉత్సవాలు. ప్రజలు ఇంట్లోనే అమ్మవారికి బోనం సమర్పించాలని మంత్రి తలసాని సూచన. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. నిమ్మగడ్డ వ్యవహారంలో స్టేను నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం. అన్ని జిల్లాల వైద్య అధికారులతో మంత్రి ఈటెల వీడియో కాన్ఫరెన్స్. కరోనా సోకిన వారికి ఇంట్లోనే వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని సూచన. ఫామ్ హౌస్ వ్యవహారంలో హైకోర్టులో మంత్రి కేటీఆర్ కు ఊరట. ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్సైజ్ అధికారుల దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ. కరోనా నివారణ చర్యలపై స్పందించిన మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కాంతారావు. కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శ. డీటెయిల్స్ చూస్తే మిడతల దండు పలు రాష్ట్రాల్లో పంటను నాశనం చేస్తూ రైతులను ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిడతల దండు కదలికలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో చర్చలు జరిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మిడతలు ప్రవేశించాయని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణకు 200 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని అజ్నీ అనే గ్రామం దగ్గర మిడతల దండు ఉందని పేర్కొన్నారు. ఈ మిడతలు దక్షిణ దిశగా సాగితే తక్కువ సమయంలోనే తెలంగాణలోకి ప్రవేశిస్తాయని, దానివల్ల ఈ నెల 20 నుంచి జూలై 5 మధ్యలో తెలంగాణలోకి మిడతలు వస్తాయని అధికారులకు సీఎం సూచించారు. మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తీసుకున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. భద్రాచలం, వెంకటాపురం, చెర్ల, వాజేడు, పేరూరు, మంగపేట, ఏటునాగారం, చెన్నూరు, వేమనపల్లి, కౌటాల, ధర్మాబాద్, బోధన్, జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల నుంచి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉందని కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ములుగు, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మిడతలు దాడి చేస్తే భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లుతుందని అన్నారు. రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్ సర్వే నిర్వహించింది. గత నెల 12 నుంచి 17 వరకు జనగామ, కామారెడ్డి, నల్గొండలో సేకరించిన 1200 నమూనాల్లో కేవలం 4కి మాత్రమే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తమ నివేదికలో తెలిపింది. అలాగే హైదరాబాద్లోని 5 కంటైన్మెంట్ జోన్లలో సేకరించిన 500 మంది నమూనాల్లో 15 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు తమ నివేదికలో పేర్కొంది. ఈ రిపోర్టు ఆధారంగా రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ తేల్చి చెప్పిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా బోనాల ఉత్సవాలను ఈ సంవత్సరం నిరాడంబరంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బోనాల ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ప్రజలు ఇంట్లోనే అమ్మవారికి బోనం సమర్పించాలని మంత్రి తలసాని తెలిపారు. ఘటాల ఊరేగింపును పూజారులే దేవాలయ పరిసరాల్లో చేపడతారని, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు కూడా పూజారులే సమర్పిస్తారని అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఉమ్మడి దేవాలయం గోల్సిటీ ప్రాంతంలో, కార్వాన్ ప్రాంతంలో, అంబర్పేట్, అంటే ఇలా అన్ని ప్రాంతాలలో జరిగేటువంటి జాతర. అయితే ఇది కొన్ని వందల సంవత్సరాల పరంపరగా వస్తున్నటువంటి జాతర. అంటే అమ్మవారిని మనం కొలుసుకుంటే, అమ్మవారిని మొక్కితే చాలా వరకు మాకు చాలా హ్యాపీగా, సంతోషంగా మా కుటుంబాలు బాగుంటాయనేటువంటి ఒక సెంటిమెంట్ రాష్ట్రంలో రైతాంగం
ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలనేటువంటిది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ కరోనా వైరస్ వలన మరి ప్రపంచం అంతా తల్లడిల్లిపోతున్నటువంటి ఈ తరుణంలో ఈ సంవత్సరం మహాకాళి జాతర ఉత్సవాలు అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్లో ఉన్నటువంటి పురోహితుల మధ్యన ఆ జాతర అక్కడ జరుగుతుంది. అంటే ప్రజలు కానివ్వండి, ఆర్గనైజర్స్ కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఎవరి ఇళ్లలో వాళ్ళే చేసుకునేటువంటిది. రెండోది ఘటాల ఊరేగింపు ఈ 20 తారీఖు నుంచి అవి కూడా వారి యొక్క దేవాలయం లోపలి పురోహితుల మధ్యన చేసుకోవాలనేటువంటిది. రెండోది బోనాలు కూడా ఎవరింట్లో వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది ఒక డేంజరస్ వైరస్ కాబట్టి. అయితే ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మేము ఒక 1 month వరకు ఆ టెంపుల్లకు కొంత బోనాలు సమర్పించుకోవాలనేటువంటిది వారు అందరూ ఉమ్మడి దేవాలయానికి సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయంలో చర్చ జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం ఈ కరోనా వైరస్ వలన ఆ టెంపుల్ లోపల మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పండితుల మన అమ్మవారికి సమర్పించేటువంటి ఆ పురోహితులు ఆ దేవస్థానంలో ఉన్నటువంటి పురోహితులే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టి దయచేసి రేట్లైన వాళ్ళు ప్రజలను సహకరించాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కూడా సహకరించాలి. ఈసారి పండుగ అనేది ఎవరి ఇళ్లలో బాధ్యతగా జరుగుతుంది. బట్ దేవాలయాలలో కూడా పురోహితులే ఆ పూజలు చేసుకుంటారు కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. అందుకే ఈరోజు కూడా గౌరవ మంత్రివర్యులు, మేయర్ గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేటర్లు, ఉమ్మడి దేవాలయాలు, గోల్కొండ, అదేవిధంగా కార్వాణి కానివ్వండి, రుద్రేని మంకాలి దేవస్థానం, అంబర్పేట దేవస్థానం ఆర్గనైజర్స్ పెద్దలందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రమేష్ కుమార్ను కమిషనర్గా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషికేష్ రాయ్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జగన్ సర్కార్పై ధర్మాసనం తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సంస్థలతో ఆటలు తగదని హెచ్చరించింది. ప్రతివాదులకు 2 వారాల్లో నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ఇంట్లోనే వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైరస్ సోకిన వ్యక్తులకు నిబంధనల మేరకు వైద్య సేవలు అందించాలన్నారు. ఇబ్బందులుంటే తక్షణమే అవసరమైన సదుపాయాలను కల్పించాలని సూచించారు. జిల్లాలోనే చికిత్సలు అందించడం వల్ల గాంధీ దవాఖానాపై భారం తగ్గుతుందని అన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులతో పాటు సీజనల్ వ్యాధుల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పీహెచ్సీలతో పరిశుభ్రత పాటించాలని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు స్థానికంగానే చికిత్సలు నిర్వహించాలన్నారు. ఒక వ్యక్తికి డయాలసిస్ చేసిన తర్వాత యంత్రాలను శానిటైజేషన్ చేయాలన్నారు. హైదరాబాద్కు ఎట్టి పరిస్థితుల్లోనూ రెఫర్ చేయకూడదని సూచించారు. ప్రతి డాక్టర్, సిబ్బంది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు వహించాలన్నారు. పీపీఈ కిట్లు, గ్లౌజులు, శానిటేషన్కు సంబంధించిన అన్ని వసతులను కల్పించామని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. జువ్వాడలోని ఉన్న ఫామ్ హౌస్ వ్యవహారంలో కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జీవో 111కు విరుద్ధంగా కేటీఆర్ ఫామ్ హౌస్ను నిర్మించాలంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ పిటిషన్ వేశారు. ఈ మేరకు కేటీఆర్కు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం పీసీబీ హెచ్ఎండీలకు కూడా నోటీసులు జారీ చేసింది. దీనిపై ఒక నిజ నిర్ధారణ కమిటీని ఎన్జీటీ నియమించింది. 2 నెలల్లో ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కమిటీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఫామ్ హౌస్ తనది కాదని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బదనకల్ గ్రామంలో కాళేశ్వరం గోదావరి జలాలకు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హారతి పట్టారు. ఈ సందర్భంగా బదనకల్లో శ్మశాన వాటిక ప్రారంభోత్సవం, కమ్యూనిటీ భవనాలు, సీసీ కెమెరాలు, రైతు వేదిక భవనాలు, బదనకల్, మద్దికుంట, చిప్పలపల్లి గ్రామాల్లో భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎగువ మానేరు ప్రాంత రైతులకు వచ్చే సీజన్ లోపు 2 పంటలకు నీళ్లిచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉందని అన్నారు. రైతులను అభివృద్ధి చేయటంలో కృతనిశ్చయంతో ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అరుణ, రైతు జిల్లా అధ్యక్షులు గడ్డం నరసయ్య, గ్రామాల సర్పంచులు, అధికారులు, పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కాళేశ్వరం జలాలు, గోదావరి జలాలు మన ఊరికి వచ్చిన సందర్భంగా మన ఊరికి నన్ను ఆహ్వానించిన బదనకల్ గ్రామ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలను తెలియజేసుకుంటారు. ఎర్రటి ఎండల్లో మొన్న ముస్తాబాద్లో కార్యక్రమానికి పోతుంటే మన పక్క గ్రామం వెంకట్రావుపల్లి వాళ్ళు ఆపి, అన్న మా దగ్గరికి నీళ్ళు వచ్చినాయి మీరు చూడాలి అని చెప్పి ఆపి, వెంకట్రావుపల్లి చెరువు నిండింది మీరు రావాలని చెప్పి ఆ చెరువు మత్తడి దుక్కుతుంటే తీసుకుపోయి అక్కడ పూజలు చేయించింది. అదే రోజు మన గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఇంకా ఇతర నాయకులందరూ బదనకల్ గ్రామంలో బ్రహ్మాండంగా అన్ని చెరువులు నిండుతూ ఉన్నాయి. ముఖ్యంగా మా గ్రామాన్ని అంటుకొని ఉన్న పులి చెరువు కదా, ఊర చెరువు నిండిన తర్వాత మీరు ఖచ్చితంగా రావాలంటే ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు బదనకల్లో చెరువు మత్తడి దుంకుతుంటే ఆ సంతోషాన్ని మీతో పంచుకున్నామని చెప్పి ఇక్కడికి వచ్చినని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. తెలంగాణలో ఈరోజు మన కళ్ళ ముందు అవతరిస్తున్నది, మన కళ్ళ ముందు కనబడుతున్నది మనం గతంలో 5 దశాబ్దాల్లో 50 ఏళ్లలో ఎన్నడూ చూడని ఒక దృశ్యాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎర్రటి ఎండల్లో తెలంగాణ చెరువులు నిండుతుంటే, తెలంగాణలోని బీడు భూములు మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంటే, తెలంగాణ ఈరోజు భారతదేశానికే ధాన్యాగారమైందని చెప్పి మనం చెప్పుకోవడం కాదు, భారత ప్రభుత్వంలోని సంస్థలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు చెప్తుంటే ప్రతి తెలంగాణ వాసి, ప్రతి తెలంగాణ బిడ్డ గుండె నిండా గర్వంతో ఈరోజు సంతోషపడతా ఉన్నాడు. తెలంగాణ రైతులకు ఈ విజయం, ఈ గర్వం వారికే తెలుపుతుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మామూలు విషయం కాదు. ఏ తెలంగాణనైతే కరువు నేల అన్నారు, ఏ తెలంగాణనైతే మీకు అన్నం తినే సంస్కారం కూడా, బువ్వ తినే సంస్కారం కూడా మేమే నేర్పినామని చెప్పి ఎక్కిరిచిండ్రో, ఆ తెలంగాణ ఈరోజు దేశానికే బువ్వ పెట్టే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా ఇది మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగం చిందించిన చెమట రక్తంతోనే ఈ ఘనత మనకు దక్కిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఒక చెరువు కాదు, తెలంగాణలోని 46,000 చెరువులు, కుంటలు, అన్ని చెరువులు మన ఊర చెరువు లెక్కనే ఉండాలన్నదే కేసీఆర్ గారి యొక్క సంకల్పం. మీరు ఈరోజు చూస్తున్నారు, సిరిసిల్ల ఒకప్పుడు ఎట్లా ఉండే, సిరిసిల్ల ముఖాన పోతే ఎట్లా అనిపిస్తుండే, నీళ్లు లేక, వాగు పారక, ఈరోజు ఎట్లున్నదో మీ కళ్ళతో మీరే చూస్తూ ఉన్నారు. ఆ తంగలపల్లి బ్రిడ్జ్ కిందికి మనకు నీళ్లు పొరపాటున కూడా కనబడకపోయింది. వానకాలం కాదు, ఏ కాలంలో కూడా కనబడని పరిస్థితి. ఎప్పుడన్నా వాగు పొంగితే వచ్చినట్టు లెక్క, లేకపోతే ఛాన్సే లేదు. అట్లాంటిది ఈరోజు సిరిసిల్ల తంగలపల్లి వాగు కింద సిరిసిల్ల పట్టణాన్ని అంటుకొని 365 రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం పొడుగుతా నీటితోని కలకలలాడే విధంగా అక్కడెక్కడో ఆంధ్రాలో, కోస్తాలో. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ శాఖలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి వైన్స్ సమీపంలో దాబా అనుమతి కోసం ఎక్సైజ్ ఎస్ఐ సుస్మిత నిర్వాహకులను 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో నిర్వాహకులు కవ్వంపల్లి సురేష్, తిరుపతి, సంజీవులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు సిరిసిల్ల శివార్లోని ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో కానిస్టేబుల్ రాజు 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులను గమనించిన కానిస్టేబుల్ రాజు పరారయ్యాడు. దీంతో ఎస్ఐ సుస్మిత, కానిస్టేబుల్ రాజులపై కేసు నమోదు చేశామని, కానిస్టేబుల్ రాజు పరారీలో ఉన్నాడని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య మీడియాకు వెల్లడించారు. చందుర్తి మండలం మాది. నా పేరు సురేష్. కోనరావుపేట మండలంలో ఉపాధి లేక ఒక చిన్నది వైన్స్ పట్టుకుంటే షెడ్ వేసుకొని చికెన్ ఫ్రై అవి చేసుకొని బిర్యానీ చేద్దాం తర్వాత అని ఫస్ట్ చికెన్ స్టార్ట్ చేసినాము. చికెన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు మేడం వాళ్ళు వచ్చేసి మా మీద రైడ్ చేసి ఆ సామాన్లన్నీ తీసుకొచ్చుకున్నారు. సామాన్లు తీసుకొచ్చుకుంటే ఏమైంది మేడం, ఎందుకు తీసుకొచ్చుకుని, మేము అంటే చట్ట వ్యతిరేకంగా ఏం చేస్తలేం కదా, కరోనా కూడా, కోవిడ్-19 ఉన్నా కూడా మేము సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూనే అని చేస్తున్నాం.
దాంట్లో పర్మిట్ కానీ ఎలాంటిది లేదు, చికెన్ సెంటర్కి పర్మిషన్ ఇచ్చారు కదా అని మేడం అన్నాం. మీరు ఎక్కువ మాట్లాడద్దు, మీరు రారి అక్కడికి రారి అని ఫస్ట్ డబ్బులు డిమాండ్ చేసింది. డబ్బులు డిమాండ్ చేస్తే మేడం మేము అట 2 లక్షలు ఫస్ట్ డిమాండ్ చేసింది. మేము 2 లక్షలు అన్నది. 2 లక్షలు అవుతుంది అని అంటే మేడం మేము 2 లక్షలు ఇచ్చుకోలేము, స్టేషన్కి వస్తామని చెప్పినాం. తర్వాత తెల్లారి రోజు మేము స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మేడం దగ్గరికి వెళ్తే మేడం ఇట్లా అని అదే వర్షన్ సేమ్ మళ్ళీ మాట్లాడినాం. మేడం దాంట్లో మీరు చెప్పినట్టు కేసు పరంగానైతే మా దాంట్లో ఏం దొరకలేవు, ఏం లేవు, మేము మందు అది ఏం అమ్మలేం కదా, చికెన్ తప్ప మీరు వచ్చిన రోజు కూడా ఇంకా చికెన్ కూడా వండలేమని మేము చెప్పినాం. ఇక నేను అంటే మేడం అన్నది 25,000 ఇచ్చేసి కేసు ఉండేది తీసుకుని పో సామాన్ వచ్చాను అన్నది. ఇక తర్వాత రోజు ఒక వారం 10 రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ మేడం డబ్బులు అరేంజ్ కాలేవు మరి వస్తా అని చెప్పేసి వచ్చి సార్ వాళ్ళని కలవడం జరిగింది. ఏసీబీ వాళ్ళని సార్ కలవడం జరిగింది. సార్ని కలిసిన తర్వాత సారు వచ్చిన సజెషన్ మేరకు తర్వాత మళ్ళీ వచ్చి ఆ మేడంకు కలిసి డబ్బులు ఇవ్వడం జరిగింది. సార్ చెప్పినట్టు 20,000 లాస్ట్ మేడం 20,000 ఒప్పుకున్నది. 20,000 మేడంకి అప్పచెప్పేసాం. ఈరోజు ఇక్కడ మన ఎల్లమ్మ దగ్గర తంగలపల్లి ఎల్లమ్మ రోడ్డు ఉంది కదా, ఎల్లమ్మ తాళ్ళల్లో మేడం తీసుకుని పోతే ఇక్కడ రాజు అని ఉంటాడు కానిస్టేబుల్, అతనికి ఇచ్చి నేను తీసుకున్నాను అని అన్నది. రాజుకి ఇచ్చేసినాం తీసుకొని. అంటే చెంగుర్తి మండలానికి సంబంధించిన వ్యక్తి అతను గోండ్రావుపేట మండల హెడ్ క్వార్టర్లో బిర్యానీ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. దానికి గాను అతను బిర్యానీ చికెన్ ఆర్డర్ ఇస్తే చేసేవాడు. దాని పైన 12వ తారీఖు 5వ నెలలో లాక్డౌన్ అయిన తర్వాత వైన్స్ పర్మిషన్ వచ్చిన తర్వాత అతని షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. దానిపైన 12వ తారీఖు రోజున 5వ నెలలో మన ఎల్లారెడ్డిపేటకి సంబంధించిన ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సుష్మిత గారు సిబ్బంది వెళ్ళి అతని షాప్ చెక్ చేసి అతను అక్కడ ఇల్లీగల్గా షాప్ పెట్టినాడని, పర్మిషన్ లేదని, అతనికి సంబంధించిన మెటీరియల్ అది ఏవైతే వంటలు ఉంటారో సిలిండర్ దానికి సంబంధించిన అన్ని యూటెన్సిల్స్ ఏవైతే వంటకు సంబంధించిన అన్నీ కూడా గ్యాస్ సిలిండర్తో సహా స్టవ్ ఇవన్నీ కూడా దానికి సంబంధించిన తీసుకొని రావడం జరిగింది. అతను వీళ్ళని చాలాసార్లు కలవడం జరిగింది. అది ఇవ్వమని కానీ అతను కేసు పెడదామని బెదిరించి అతని 25,000 రూపాయల లంచం డిమాండ్ చేయడం జరిగింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కాంతారావు అన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్య ధోరణితో ప్రజల ప్రాణాలను లెక్క చేయడం లేదని అన్నారు. బంగారు తెలంగాణగా కొనసాగుతున్న తెలంగాణ శవాలగుట్టలుగా మారే అవకాశం ఉందని, ఇప్పటికైనా కేంద్రం ఆదేశాల ప్రకారం కరోనా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నిరంతరం ముందుండి కరోనా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, పోలీసులు, విలేకరులు, పారిశుద్ధ్య కార్మికులకు భరోసా ఇవ్వకుంటే ఎలా విధులు నిర్వహిస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా విలేకరి మనోజ్ కుటుంబానికి నష్టపరిహారం 50 లక్షలు చెల్లించి మనోజ్ భార్యకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోవిడ్-19 కరోనా మహమ్మారి మరి 64 రోజులు లాక్డౌన్లో గడిపిన తర్వాత ఈ లాక్డౌన్ మహమ్మారిని ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. టెస్టింగ్స్ ఎక్కడ కూడా చేయకుండా తెలంగాణలో అవసరం లేదు, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని ప్రగల్భాలు పలికిన ఈ కేసీఆర్ గారు మరి మనం చూసాం. ఈ యొక్క ప్రభుత్వము ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సక్రమంగా వినియోగించి సరైన డాక్టర్లను అందుబాటులో తీసుకురావడంలో కానీ, బెడ్స్ కానీ, పీపీ కిట్లు కానీ ఏవి దేని కూడా పట్టించుకొని దుర్మార్గమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. మరి ఇతర రాష్ట్రాలు పక్క తెలుగు రాష్ట్రం చూసాం, అనేక సార్లు మనం సంబోధిస్తూ ఉన్నాం. పక్క తెలుగు రాష్ట్రం 100 విధాలు బెటరు, టెస్టులు బాగా చేస్తున్నారు, మీరు ఎందుకు చేయరు అంటే మన దగ్గర అవసరం లేదు అన్నారు. ఎందుకు మీరు దాస్తున్నారు? టెస్టులు చేయకుండా ఎంతమందికి పేషెంట్స్ ఉన్నారు, ఎంతమంది పాజిటివ్ కేసులు వచ్చినారు, ఎందుకు మీరు దాచిపెడుతున్నారు? నిజం ఎందుకు మీరు ముందుకు పెట్టలేరు? ఈటల రాజేందర్ గారు కేవలం ముందు వచ్చి ఏదో మాటలు చెప్పిపోతారు కానీ ఈరోజు అన్నీ తానే నడిపిస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు మీరు ఒక్కటి ఆలోచించండి, బంగారు తెలంగాణ మీద మనం సాధించుకున్న తెలంగాణ శవాల మీద నడిచే రోజులు వస్తున్నాయి మీరు చేసే పద్ధతి. ఈరోజు మనం చూసాం, ఒక విలేకరి మరి 24 రోజులు మరి జరుగుతున్న విషయాలు ప్రజలకు తెలియపరిచి అవేర్నెస్ తీసుకొచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్పే విలేకరికే ఎవరు దిక్కులేని పరిస్థితిలో ఆయన మరి మనోజ్ అనే TV5 విలేకరి చనిపోవడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. మన యొక్క విలేకరి చనిపోయాడు. మరి ఇట్లాంటి పరిస్థితి ఇట్లా వస్తే మరి రాబోయే రోజుల్లో నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రంలో మరి అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. కోవిడ్-19లో 64 రోజుల పాటు
మన మున్సిపల్ సిబ్బంది కానీ, విలేకరులు కానీ, డాక్టర్లు కానీ, మరి నిరంతరం పోలీసులు కానీ పనిచేస్తూ ఉన్నారు. మరి రేపు పొద్దున మరి మీ మీద భరోసా పెట్టుకొని పనిచేసే శక్తి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఎట్లా? మీరు అనుకున్న విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు సక్రమంగా మీరు చేసినట్టయితే ఈ పరిస్థితి రాదని మా యొక్క భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు ఆయన 33 సంవత్సరాల వయసు, 8 నెలల క్రితం అతని పెళ్లి అయింది. మరి వాళ్ళ భార్య ఎట్లా? మరి నష్టపరిహారం తప్పకుండా చెల్లించాలి. మా భారతీయ జనతా పార్టీ తరఫున వారి మిస్సెస్కు ఉద్యోగం ఇవ్వాలి, 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈరోజు. మరి మేము అనేక సార్లు మా రాష్ట్ర అధ్యక్షుడు మరి అదే కిషన్ రెడ్డి గారు కూడా లేఖ రాయడం జరిగింది. నిన్ననే లేఖ రాసిండు. మరి ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఉత్తరప్రదేశ్లో మరి 35 కోట్ల జనాభా ఉన్న అక్కడనే మరి టెస్టులునే ఈరోజు మరి కంట్రోల్లో పెట్టారు, అక్కడ కేసులు లేకుండా. మరి కేవలం 4.5 కోట్లు ఉన్న జనాభాను మీరు నియంత్రించలేక మీరు చెప్తూ ఉంటారు కదా, మా ధనిక రాష్ట్రం మాది మాకు ఏం ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది రాదు అని చెప్పావు. ఈ రోజు కూడా మీరు టెస్టులు చేస్తే లక్షలాది మందికి పాజిటివ్ కేసులు వస్తాయనేది అనుమానం మాకు కలుగుతున్నది. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు టెస్టులు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. కేంద్రం నుంచి 4 బృందాలు పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అబాండాలు వేయడానికి మీకు ఆస్కారం లేదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వము మరి అందరికీ ప్రజలకు తెలియపరుస్తున్నది, కేంద్రం అండగా ఉంటుంది, మీరు భయపడొద్దు అని. మౌలాలి తిరుమల నగర్ ఆర్టీసీ కాలనీ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. అభిషేకము, అలంకరణ, పుణ్యావచనం, మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. शिवानन्दं तस्य भाजे तेनः मनस्सिद्धमागोदिं द्वादशमहीमहि दूनागुरुमन्नस्य अयजेतयतां मयि गोविन्दा तस्य भाजयतेनः मनश्चित्तमागोदिं भाससच्चमधेमहे अशूनागरूपमन्नस्यामि महेशयतां मयि रामस्य दृश्यमानः तस्य भाजयतेनः मनश्चित्तमागोदिं भाससच्चमधेमहे अधूनागरूपमन्नस्यामि चेर्षयतां मयि पुनः इतरं च प्रयस्तुवः त्रिगुं श्रद्धाम विराजते वाक्पदं न्यायश्रेयश्रिये प्रत्यस्य वहाद्युभिः अस्य प्राणदपानाश्चरति रोचन व्यकन्महीषस्तु वा यत्त्वा आवृतपरोपमन्यनायभक्त्या सुकल्पमग्ने दत्त्वा पुनः स्वोदिपयामसे यत्तेमन्यावरोक्तस्य पृथिवे मनदध्वसे आदित्या विश्वे तद्देव वसवश्च समाभरन् हेदिने देवी वसुन्धरास्याद्वसुधा देवी वासवे ब्रह्मवर्चसा पितॄणां श्रोत्रं चक्षुर्मनः. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి రెండోసారి ప్రధాని మోదీ ఏడాది పాలనపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా బీజేపీ కార్యక్రమాలను రూపొందించిందని వారు తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుంటుందని మండిపడ్డారు. నరేంద్ర మోదీ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి బీజేపీ కార్యకర్తలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చి సరిగ్గా సంవత్సర కాలం పూర్తయిపోయింది. గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా
ఒక్క రూపాయి అవినీతికి కూడా పాల్పడకుండా కేవలం ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం అన్నటువంటి విధంగా 5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని మళ్ళీ రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తయి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్నో విజయాలు సాధించినటువంటి ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కేవలం ఒక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకనంటే సర్జికల్ స్ట్రైక్, త్రిబుల్ తలాక్ నుంచి మొదలుకొంటే కోవిడ్-19 మీద మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షులు కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు. కేవలం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరచడం మాత్రమే కాదు, భారత్ను ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అనుసరించే విధంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాత్రమే. ప్రపంచం మొత్తం కూడా మోడీ నాయకత్వాన్ని ఈరోజు కోరుకుంటా ఉంటే దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ ప్రాంతంలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం మోడీ గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా కింది స్థాయిలో ప్రజలకు అందకుండా మోడీకి పేద ప్రజలకు ఒక వ్యత్యాసాన్ని సృష్టించే విధంగా, ఒక అగాధాన్ని సృష్టించే విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెంచినటువంటి రైతుల యొక్క పంటల యొక్క మద్దతు ధర విషయాన్ని కావచ్చు, లేకపోతే కోవిడ్-19 పైన ఒక వారియర్స్గా పనిచేసి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలందరినీ కూడా ఆదుకోవడం కోసం ఆత్మనిర్భర్ అభియాన్ పేరుతోటి 20 లక్షల కోట్లు కేటాయించినటువంటి పథకం కావచ్చు. ఇట్లాంటి పథకాలన్నీ కూడా పేద ప్రజలకు దగ్గరికి ప్రత్యక్షంగా కోవిడ్-19 యొక్క నిబంధనలను పాటిస్తూనే ఈ రోజు నుంచి మేము గడప గడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లేదానికి గాను ఈ రోజు నుంచి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి బూత్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలయ్యే విధంగా, అమలవుతున్నటువంటి తీరు మీద ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి విజయాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిడతల దండు కదలికలపై సీఎం కేసీఆర్ సమావేశం. రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి లేదు. కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్ సర్వే నివేదికలో వెల్లడి. నిరాడంబరంగా బోనాల ఉత్సవాలు. ప్రజలు ఇంట్లోనే అమ్మవారికి బోనం సమర్పించాలని మంత్రి తలసాని సూచన. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. నిమ్మగడ్డ వ్యవహారంలో స్టేను నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం. అన్ని జిల్లాల వైద్య అధికారులతో మంత్రి ఈటెల వీడియో కాన్ఫరెన్స్. కరోనా సోకిన వారికి ఇంట్లోనే వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని సూచన. ఫామ్ హౌస్ వ్యవహారంలో హైకోర్టులో మంత్రి కేటీఆర్ కు ఊరట. ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్సైజ్ అధికారుల దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ. కరోనా నివారణ చర్యలపై స్పందించిన మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కాంతారావు. కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.